గాడిద గానం నీతి కథ. ఒక ఊరిలో చాకలి వద్ద ఒక గాడిద ఉండేది. అతడు బట్టల మూటలను ఆ గాడిద మీద వేసి చెరువుకు తీసుకువెళ్లేవాడు. మళ్లీ శుభ్రపరిచిన బట్టలను గాడిద మీద వేసుకుని ఇంటింటికి తీసుకుపోయి ఎవరి వారికి ఇచ్చేసేవాడు. అలా రోజంతా కష్టపడి పొద్దుపోయే సమయానికి గాడిద చాలా అలసిపోయేది. దాంతో చాకలి రాత్రిళ్ళు దానిని స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు. అది కావలసినంత ఆహారం తిని తిరిగి వేకువజామునే యజమాని ఇంటికి చేరుకునేది. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అది ఒక నక్కను కలుసుకుంది. మిత్రమా, నీవేంటి ఎంత రాత్రి వేళ తిరుగుతున్నావు? భయం వేదా అని అడిగింది నక్క. లేదు, నాకెలాంటి భయమూ లేదు. నేను చాలా కాలంగా తిరుగుతున్నాను. పైగా ఎలాంటి సమయంలో మనకు ఎదురు చెప్పేవాళ్లే ఉండరు. మనకు నచ్చినది చాలినంత వరకు తినవచ్చు అంది గాడిద. అవునవును, అందుకే నేను కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నాను అంది నక్క. ఆ తర్వాత నుంచి తరచుగా కలుసుకునేవి గాడిద నక్కలు. అవి మంచి స్నేహితులు కూడా అయిపోయాయి. కొత్తగా మిత్రుడైన నక్క ఓ రోజు గాడిదకు మొక్కజొన్న పొలం చూపించింది. వాటిని తిన్న గాడిద, ఆహా, ఎంత తీయటి రుచికరమైన కంకులను నేనెంతవరకు తినలేదు అని సంబరపడింది. అప్పటి నుంచి అవి రెండూ ప్రతిరోజు రాత్రి మొక్కజొన్న పొలంలో పడి తిరిగేవి. ఓ రోజు ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలైన గాడిద ఇలా అంది. నక్కమిత్రమా, చూడు చూడు, పౌర్ణమి చంద్రుడు నిండుగా ఉన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. ప్రకృతి చాలా అందంగా కనపడుతోంది. ఎలాంటప్పుడు ఒక పాట పాడితే ఉంటది. ఆ మాట వినగానే నక్క ఒక్కసారిగా కంగారు పడింది. గాడిద మిత్రమా, ఇంత రాత్రి వేళ ఈ పొలంలో పాట పాడడం నీకో నాకు అంత మంచిది కాదు. నీ పాట విని ఆ రైతు నిద్రలేస్తాడు. వాడు గనక మనల్ని చూస్తే ఉతికి ఆరేస్తాడు అని పాటను ఆపడానికి ప్రయత్నించింది. ఎంత చెప్పినా ఏమాత్రం వినిపించుకోకుండా గాడిద గొంతు సరి చేసుకుని, నీకు సంగీతం గురించి ఏం తెలుసు? ఆ రైతు నా పాటలను విని నిద్రలేవని. ఏం పర్వాలేదు, కనీసం వాడైనా నా పాటలు విని మెచ్చుకుంటాడు అంది. ఎంత చెప్పినా వినకపోయేసరికి, ఇది అత్యద్భుతమైన గొంతే, నేను కాదనను. కానీ ఈ రోజు నీ స్వరం కొద్దిగా నీరసంగా ఉన్నట్టుంది. నీకు ఒంట్లో కూడా బాగాలేదనుకుంటా. మరో రోజు ఎప్పుడైనా పాడవచ్చు అంది నక్క. కాని గాడిద నక్క మాటలను వినకుండా, ఇంత అందమైన పౌర్ణమి రాత్రి మెరుస్తున్న చుక్కల్ని చూస్తున్నప్పుడు కాక నేనింకెప్పుడు పాడగలను అంటూ కళ్ళు మూసుకుని తలపైకెత్తి ఒండ్రు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో లాభం లేదనుకున్న నక్క మెల్లగా పొలం నుండి జారుకుని దూరంగా వెళ్లి దాక్కుని ఏం జరుగుతుందా అని గమనించసాగింది. తలపైకెత్తి ఒండ్రు పెడుతున్న కర్ణ కఠోరమైన గాడిద గొంతు నిద్రపోతున్న రైతుల చెవిని పడింది. వారు లేచి హుటాహుటిన పొలంలోకి వచ్చి గాడిదను చితకబాదారు. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక గాడిద పాట పాడుకుంటూ పరుగు తీసింది. అంతా చాటుగా చూసిన నక్క గాడిదకు తగిన శాస్తి జరిగిందని సంబరపడింది. మళ్లీ ఒకనాడు గాడిద నక్క ఒక చోట కలుసుకున్నాయి. ఆ సంఘటన నుంచి నీవేం తెలుసుకున్నావు మిత్రమా అని అడిగింది నక్క. ఆ రైతులకు సంగీతం విని ఆనందించే రసహృదయం లేదు, పిచ్చోళ్ళు అంది గాడిద. గాడిద అమాయకత్వానికి నక్కకు ఎక్కడలేని కోపం వచ్చి ఇలా అంది. ఒక్కటిచ్చుకున్నానంటే మొహం పచ్చడైపోతాయి. వాళ్ళు కదా పిచ్చోళ్ళు, నీవు. అప్పటికీ నేను ఒండ్రు పెట్టొద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట వింటేగా చావు దెబ్బలు తిన్నావు. ఎప్పటికైనా తెలుసుకో, సమయానికి సందర్భానికి తగినట్లు నడుచుకోవడం విజ్ఞుల లక్షణం. అడవికి రాజైన నీలినక్క. అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్లి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో, ఈ ఊర కుక్కలకు దొరికాను, నా పిక్కను పీక్కు తింటాయి, ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే అమంతా అందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్లిపోయాయి.
తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్నీ తలో దిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది. తర్వాత పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు. వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది. దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ వచ్చింది ఎవరో, దాని బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే, సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్నీ పారిపోబోతాయి. ఆగండి, ఎవరూ భయపడొద్దు, నేను చెప్పేది వినండి. అన్నీ ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు. నేను మీ రక్షకుడిని. ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము. కొంగ దొంగ జపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో, మీతో స్నేహమే? మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు, వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం, ఇది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును, కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట. నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం
తెలియడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది. అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది. రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్నందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? సరే 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 అన్ని ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగతో పాటుగా గాల్లో ఎగురుతూ, నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకువెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందర్నీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకోవాలి.